ఒక దారం, ఒక కుటుంబం, ఒక సంప్రదాయం. చేనేత మన గౌరవం. నిజాన్ని పలికే స్వరం. నేత టీవీ, వాయిస్ ఆఫ్ పద్మశాలి. దక్షవంశ వెలుగు నీవే, భృగు పరంపర గౌరవమీవే. మార్కండేయ పుత్రుడవై భవన ఋషిగా జన్మించేవే. సహస్రదళ పద్మధరుడా, ధర్మానికి దీపమువై కాలువాసుర సంహారకుడా. నక్షత్రలోకాల నిష్ఫలమోక్షం, కాలప్రభావన కరిగే ప్రయాణం. ఆత్మనివేదనా అక్షర సత్యం, మృత్యువు నేడుట మార్కండేయ తత్వం. శరణం శరణం మహాదేవ శరణం, అభయప్రదానం అమృతాత్వలక్షణం. కాలచక్రగతి కైలాస స్మరణం, లింగోద్భవానలీనమానసం. లింగోద్భవానలీనమానసం. మూర్తిగాని మూర్తి, మృత్యుంజయ కీర్తి. నిత్యత్వ దర్శన నిశ్చల స్ఫూర్తి. ప్రాణరామమూర్తే, పరమాత్మవార్తే. సదాశివ ధ్యాన సమాగమరీతి. శరణం శరణం మహాదేవ శరణం, అభయప్రదానం అమృతాత్వలక్షణం. కాలచక్రగతి కైలాస స్మరణం, కాలచక్రగతి కైలాస స్మరణం. లింగోద్భవానలీనమానసం. లింగోద్భవానలీనమానసం. ఓం నమః శివాయ.
కొంచెం సైడ్ రండి, కొంచెం సైడ్ సైడ్ రండి, ఇక్కడ సైడ్ రండి. పద్మశాలి సంఘం అక్కడిక ఆధ్వర్యంలో మన భారతదేశ 80వ హలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి. మళ్ళీ జగన్ గారి ఆధ్వర్యంలో అలాగే మన హైదరాబాద్ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ అయిన శ్రీ కల్లెపల్లి రాజు గారి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసినారు. అలాగే మన పద్మశాలి సంఘం ఆడేపు శ్రీరాములు మన పొద్దు సంతోష సందర్భంలో ఈ రోజు అది కూడా మన స్వాతంత్ర ఈ రోజు పద్మశాలి సంఘం వసంతాలు భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే 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 అందరూ మన స్వాతంత్ర దినోత్సవం అలాగే మన 30 వసంతాలు కంప్లీట్ అయిన సందర్భంగా విచ్చేసిన పద్మశాలి సంఘం సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు శ్రీ మల్ల జగన్ గారు అలాగే మన జనరల్ సెక్రటరీ అయిన శ్రీ కల్లెపల్లి రాజు గారు ఇక్కడ విచ్చేశారు. ఇక్కడ ఆర్టిస్ట్ ప్లీజ్ ముందుకు వచ్చి ఆర్టివ్వండి. మన ఆశలు కావాలి. సంఘం అడ్డగుట్ట సంఘం జనరల్ సెక్రటరీ ఆడప్ శ్రీరామ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆడప్ శ్రీరామ్. పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ కల్లెపల్లి రాజు గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడైన మంద జగన్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క అడ్డగుట్ట సంఘం కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా సింగర్ రామకృష్ణ జనరల్ సెక్రటరీ అడ్డగుట్ట డివిజన్ పద్మశాలి సంఘం. అదేవిధంగా ట్రెజరర్ కారంపొడి గణేష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. తిప్పరపల్లి శ్రీనివాసు ఆయన కొన్ని కారణాల వల్ల రాలేదు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సన్నపూడి రామకృష్ణ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. పున్నెలే గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పద్మశాలి సంఘం అడ్డగుట్ట. పున్నెలే గారు. సికింద్రాబాద్ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ డింగి నరసింహ గారు. సుధాకర్ గారు అడ్డగుట్ట పద్మశాలి సంఘం నుండి ఆహ్వానిస్తున్నాము. సుధాకర్ గారిని సలహాదారుడు అడ్వైజర్గా. పొడుగు వీరయ్య గారు విద్యార్థినులు అడ్డం నాకు అర్థం కెమెరా అడ్డం చేస్తే అట్లే చేస్తున్నారు అసలు. విలాసాగర్ శ్రీనివాస్ గారు.
పేరు విలాసాగర్ అని చెప్తున్నారు. అదేవిధంగా సత్యభూషణ్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాము. స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు 80వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఇంతకుముందే 10 నిమిషాల ముందు రాజేశ్వరం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన దేశానికి ఎంతోమంది బాధపడి 30వ సంవత్సరం అయింది. ఈ అందరి కృషి వల్లనే ఈ యొక్క అడ్డగూడ డివిజన్లో పద్మశాలి అంటే ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారో, ఒక ఐక్యతగా ఉన్నారు అనేది చాటి చెప్పుకోవడానికి ఇదే నిదర్శనంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జనరల్ సెక్రటరీ ఆడప్ శ్రీరాములు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క సంఘ ఏర్పాటు చేసిన సంఘానికి కుల బాంధవులు మరియు మన తోటి సోదరులు సోదరీమణులు సహోదరులు అత్య సంఖ్యలో హాజరైనందుకు మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిద్ధించినదో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కానీ ఈరోజు ఆ యొక్క వాళ్ళు ఏదైతే త్యాగాల టైంలో వాళ్ళు ఏర్పాటు చేశారో వాళ్ళని స్మరించుకోవడానికి వాళ్ళు ఏ విధంగానైతే ముందుకు వాళ్ళ ఆలోచన విధంగా ముందు తరాలు బాగుండాలని చెప్పి మన యొక్క స్వేచ్ఛ నిబంధనలోకి అడుగుడెళ్ళాలని చెప్పి వాళ్ళు ఎంత తపన పడ్డారో ఆ తపనను మనము స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా ఎంతవరకు శక్తి కొలది మనం కూడా దానికి పాత్రవుదామని ఈ వేదిక ద్వారా మనం శపథం చేద్దామని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. మరియు మన ఐక్యత ఈ అడ్డగుట్ట ఏరియాలో ఏదైతే కార్పొరేటర్ కాన్స్టిట్యూషన్లో మొత్తం అడ్డగుట్ట సంఘంలో మొత్తం మన పద్మశాలి ఐక్యత ఏ విధంగా ఉన్నాడో ఇతర సంఘాలకు కానీ ఇక్కడ రాజకీయ వేదికలకు కానీ ఇంకా మిగతా కానీ మనము ఈ ఐక్యతను ఎల్లవేళ్ళ మనం కలిసికట్టుగా ఉండడానికి ఇది ఒక నిదర్శనంగా భావించుకుంటూ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. వాళ్ళ త్యాగాల దానిలో మనము వాళ్ళ దానిలో మనము కూడా ఈ యొక్క పద్మశాలి అభివృద్ధి కొరకై దేశం కోసం కాకుండా పద్మశాలి యొక్క కుటుంబాల కొరకై తన వంతు సహకారంతో మనం కూడా మన బాధ్యత నెరిగి ఇతరులకు మనం ఏదో డబ్బులతో కాదు మనిషికి మనిషి తోడై నిలవాలి. ఆ తోడుతో ఎప్పటికీ నిలబడాలి. ఆ తోడు ఉంటే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఆ తోడు నీడ ప్రతి ఒక్కరు ఇవ్వాలని చెప్పి ఈ సభా వేదిక తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తుంది. అధ్యక్షుడైన శ్రీ గోవర్ధన్ రెడ్డి గారిని 2 మాటలు ఈ సభా వేదిక ద్వారా విన్నవించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీరామ్ అందరికీ నా పేరు గోవర్ధన్ రెడ్డి సుబ్బ గారు. అయితే మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం, భారత్ అంటే భా అంటే క్రాంతి, బా అంటే ప్రకాశం, బా అంటే విజ్ఞానం, రత్ అంటే ఇచ్చేది. విజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేశము నా భారతదేశము, ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి దేశము నా భారతదేశము. గర్వపడదాం. ఎందుకంటే అనంతమైన, అజేయమైన, అమోఘమైన మన దేశ సాంస్కృతిక చరిత్ర, మన సాంస్కృతిక వారసత్వ ఫలాలను రాబోయే తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత కూడా మనందరిపైన ఉంది మిత్రులారా.
మన ఏజ్ మన సమయం అయిపోతుంది. రాబోయే తరం వాళ్ళకి మన సంస్కృతి మన సనాతన ధర్మం గురించి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. అయితే ఈ మానవీయత విలువలను ఆదర్శంగా తీసుకొని నీతి పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల ఒక వ్యక్తిని మేలు కొలుపుతూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మానవీయ కోణాన్ని వెలికి తీస్తూ ఈ యొక్క ఎంతోమంది విజ్ఞావంతుల్ని, ప్రజ్ఞావంతుల్ని, అనుభవజ్ఞుల్ని ఈ దేశం మీదకి వచ్చినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అటువంటి సంస్థల ఆధారంగానే మనకు ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. తల్లిని, తండ్రిని, మామను, అక్కను, బంధుగణాన్ని, మిత్రుగణాన్ని అందరినీ కోల్పోతాడు. కానీ అతనిలో ప్రతీకార జ్వాల రగులుతూనే ఉంది. ఆ వ్యక్తి 20 సంవత్సరంల వ్యక్తి ఆ విధంగా హోటల్లో పని చేసుకుంటూ వచ్చినటువంటి జీతంతో జీవనోపాధి గడుపుకుంటూ ఆ మిగతా డబ్బు అక్కడ పెట్టుకొని అతను ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరంలో అక్కడనే హోటల్లో పనిచేస్తూ అక్కడ కూడా జీవనోపాధిని గడుపుకుంటూ ఆ వచ్చినటువంటి డబ్బుతో ఒక రివాల్వర్ కొనుక్కుంటాడు. ఏం కొనుక్కుంటాడు? ఒక రివాల్వర్ కొనుక్కుంటాడు. 20 సంవత్సరముల తర్వాత ఈ టైయర్ రిటైర్డ్ అయిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక సన్మాన సభలో అతన్ని సన్మానించిన తర్వాత కిందికి దిగుతూ ఉంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తీసి ఆ టైర్ని కాల్చి చంపినటువంటి ఉధామ్ సింగ్ పుట్టినటువంటి దేశము నా భారతదేశం. మిత్రులారా, బెంగాలు, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో చోటా నాగపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 4 అన్నాదమ్ముళ్ళు, 2 అక్కా చెల్లెళ్ళు, 4 అన్నాదమ్ముళ్ళు, 2 అక్కా చెల్లెళ్ళు ఉంటారు. ఆంగ్లేయులు రాష్ట్రాలను జయించుకుంటూ ఆ చోటా నాగపూర్కు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి 4 అన్నాదమ్ముళ్ళు, 2 అక్కా చెల్లెళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి 30,000 మందితో ఆంగ్లేయులతో తలబడతారు. ఆంగ్లేయులను దూరం పారదోరుతారు. ఆ విధంగా మళ్ళీ ఆంగ్లేయులు ఎక్కువ సైన్యంతో వచ్చి లేకపోతే 30,000 మంది సైన్యం ఉన్నటువంటి సిరాజుద్దౌలా గెలవాలా. అయితే రాబర్ట్ క్లైవ్ ఉత్తరం రాస్తాడు ఇంగ్లాండ్కి. ఏమని? నా దగ్గర సైన్యం లేదు, నాకు ఇంకా ఎక్కువ సైన్యాన్ని పంపించండి, నేను ఇక్కడ సిరాజుద్దౌలాను ఓడగొడతాను, ఓడగొట్టి యావత్ అఖండ భారతదేశాన్ని నా స్వాధీనంలోకి తీసుకుంటానని ఇంగ్లాండ్కి ఉత్తరం రాస్తే అక్కడ ఇంగ్లాండ్లో వాడు భర్జన చేసి మళ్ళీ తిరుగుటప్ప ఇతనికి పంపిస్తారు. ఏమని? ఒకవైపు నెపోలియన్తో యుద్ధం జరుగుతుంది, నేను పంపించలేను, సైన్యం సరిపోదు, మీరే ఏదో కుయుక్తి పన్నండి అని సిరాజుద్దౌలాను ఓడగొట్టండి అని ప్రత్యుత్తరం వస్తుంది. ఆ రోజు రాత్రి రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే సిరాజుద్దౌలా దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి పేరు మీర్ జాఫర్కు చెప్తాడు, మీర్ జాఫర్, మీ దగ్గర ఉన్నటువంటి 30,000 మంది సైన్యాన్ని నాకు సరెండర్ చేయండి, మీకు నేను బెంగాల్కి అధిపతి చేస్తాను, ఆ సింహాసనాన్ని అధిరోహిస్తాను అని చెప్తే ఆ రోజు మీర్ జాఫర్ సిరాజుద్దౌలా దగ్గర ఉన్నటువంటి 30,000 మంది సైన్యాన్ని రాబర్ట్ క్లైవ్ చెప్తాడు. తెల్లారి చూసేసరికి రాబర్ట్ క్లైవ్ విజయమందహాసంతో ఊరేగింపు వెళ్తుంటే ప్రజలు కృతాలధ్వనులు చేశారు తప్ప రాబోయే తప్పిదనాన్ని గురించి వారు తెలుసుకోలేరు. అటువంటి లోఫర్ అయినటువంటి ఎవరైతే సిరాజుద్దౌలా దగ్గర ఉన్న లోఫర్ మీర్ జాఫర్ లాంటి లోఫర్లు చేసినటువంటి తప్పిదనానికి మనము సుమారు 250 సంవత్సరములు బానిస బతుకులు బతికినాం మిత్రులారా. అయితే ఇది చరిత్రను మనం గుర్తించుకోవాలి. అయితే ఒక చిన్న పిల్లవాడు రామేశ్వరంలో పుడతాడు. 10th క్లాస్లో SSC ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. NDA ఎగ్జామ్కి ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూకి పోవాలంటే డెహ్రాడూన్ పోవాలి. అతని దగ్గర డబ్బులు లేవు. అతని అక్క, అతని అమ్మ అయినటువంటి బంగారు గాజులు అమ్మి ఆ వ్యక్తిని డెహ్రాడూన్కు పంపిస్తారు. డెహ్రాడూన్లో NDA ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు. నిరాశతో, నిస్పృహతో ఆ విధంగా నేను ఏ విధంగా ఇంటికి పోవాలి, డబ్బులు లేవు అని చెప్పి ఆలోచన చేసి ఆ విధంగా అతని ఒక జీవితాన్ని నేను ఇక్కడ ఈ కొండల్లోనే పడి చనిపోతాను అని చెప్పి అనుకొని ఆ విధంగా దూకపోతుంటే అక్కడ శివానంద మహాయోగి ఉంటారు. ఎవరు? శివానంద మహాయోగి. అడుగుతాడు, ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావు, ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావు అని అంటే,
నేను ఎన్డీఏలో సెలెక్ట్ కాలేదు అని అంటే అప్పుడు శివానంద మహాయోగి చెప్తాడు, నీ ద్వారా దేశానికి ఇంకేదో కావలసి ఉంది, నీ ద్వారా దేశానికి ఏదో మేలు జరగాలని ఉంది, అందుకే నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావు అని చెప్పి అతనికి పంపిస్తాడు. ఆ విధంగా అతడు రామేశ్వరం వచ్చి పీజీలో ఎలక్ట్రాన్ ఉన్నది. మన సంస్కృతి, మన ఆనవాళ్ళు వాటికి దెబ్బ తగిలే విధంగా వస్తుంది. ఇటువంటి ఏదైతే రాక్షసులు ఉన్నారో, ముష్కరులు ఉన్నారో, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి పట్ల మనం ఒక కంట్ల జాగరూకతతో ఉండాలి. ఇదే విధంగా శ్రీకృష్ణుడు యుద్ధం, భారత యుద్ధంలో అర్జునుడిని తీసుకొని పోతాడు. అర్జునుడు యుద్ధం చేయమంటే మా బావ, మా మామ, మా తమ్ముడు నేను యుద్ధం చేయను, మరి ఎందుకు వచ్చావు అని అంటే లేదు యుద్ధం చేయాలి అని కృష్ణుడు చెప్తాడు. అతోహ ప్రాప్తి చిత్వాహ మోక్షసే మహిం అంటాడు. నువ్వు యుద్ధం చేసి గెలిస్తే నువ్వు రాజ్యాన్ని ఏరుతావు, చనిపోతే వీర స్వర్గం పొందుతావు అని చెప్పినటువంటి కృష్ణుడు పుట్టినటువంటి ఖచ్చితంగా లేకపోవడమే. మీ దాంట్లో మీ అమ్మాయికి గారంభంగా పెంచావు, పాకెట్ మనీ ఇచ్చావు, ఏది అడిగితే అది సర్వస్వం ఇచ్చావు. కానీ ఎప్పుడైనా మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ ఒక శివాజీ గురించి, ఒక వివేకానంద గురించి, ఒక రామకృష్ణ పరమహంస గురించి, ఒక సుభాష్ చంద్రబోస్ గురించి, ఒక భగత్ సింగ్ గురించి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎప్పుడైనా చెప్పారా? చెప్పకపోవడమే మన తప్పు. మిత్రులారా, గ్రహించుకోండి, నిగ్రహించుకోండి. మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత మనపైనే ఉంది. మిత్రులారా, మీరు జాగరూకులై ఉండండి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్రపూరితంగా మన దగ్గరికి వస్తున్నాయి. మనం జాగరూకతతో ఉండి మన కులాన్ని మనం కాపాడుకుంటూ, మన మతాన్ని కూడా మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఈ దేశం అల్లకల్లోలం అయితే మనం తట్టుకోలేము. దేశం గురించి, ప్రాంతం గురించి, కులాల గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. వారికి మా సంఘం తరఫున, పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. హైదరాబాద్ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ కల్లపల్లి రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సికింద్రాబాద్ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ చింతకింది మల్లేష్ గారు కూడా ప్రధాన కార్యదర్శి అడపు శ్రీరాములన్న గారు, మరియు ఎండం సంతోష్ గారు, మరియు చిల్లేరి రామకృష్ణ గారు, విలాసగరం శ్రీనివాసన్న గారు, మన పింగి నరసింహ గారు, వీళ్ళందరూ ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత పెద్దగా స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణము మన పద్మశాలి సంఘం ఏర్పడి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పద్మశాలి సంఘం అడ్డగుట్ట ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. సో స్వాతంత్రానికి ప్లస్ తెలంగాణ పోరాటానికి కూడా ముఖ్య కారణం, ప్రధాన పోరాటంలో ప్రథమ భాగం మన పద్మశాలిలే. 1905లో ఆగస్టు 7న కలకత్తాలో మొట్టమొదటి విదేశీ బహిష్కరణ నుంచి మొదలైన స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పద్మశాలిలే అయి ఉండి, తెలంగాణలో కూడా 1969లో మన కొండ లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ కోసం తన పదవిని సైతం త్యజించి తెలంగాణ కోసం పోరాడిన దాంట్లో కూడా అటు భారతీయ చరిత్ర స్వాతంత్ర పోరాటంలోనూ, ఇక్కడ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలోనూ ప్రథమ పాత్ర మన పద్మశాలిలోనే. ఇది మనం గమనించాలి. మన పద్మశాలిలో ఎంతోమంది వేడుకలే కాకుండా గణతంత్ర వేడుకలు, మరియు మన సికింద్రాబాద్ పద్మశాలి సంఘం సికింద్రాబాద్ నియోజకవర్గంలో మనకంటూ ఒక మార్కండేయ టెంపుల్, అలాగే సికింద్రాబాద్ అన్ని డివిజన్లలో మన పద్మశాలి సంఘాలు ఉన్నాయి. సో మనం ఇప్పటి వరకు సంఘ
పోషిస్తూ వస్తున్నాము. ఇక నుంచి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, మనం చేయాల్సిందల్లా రాజకీయ పరిణతి చెందాలి. మనలో కూడా మన పద్మశాలీలు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఎట్టు తిరిగి మనల్ని కార్పొరేషన్కి పోటీ చేసే విధంగా అందరూ సన్నిహితంగా కావాల్సిందిగా నేను కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం తరఫు నుండి ఎవరైతే సికింద్రాబాద్లో కార్పొరేషన్ పోటీ చేయాల్సిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మా వంతు మద్దతుగా పార్టీల తరఫు నుంచి కానివ్వండి, సంఘాల తరఫు నుంచి కానివ్వండి, మేము కంపల్సరీ ఏర్పాటు చేస్తామని నేను తెలియజేస్తున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న మనందరికీ ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మనం అడ్డగుట్ట సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు పురస్కరించుకొని అప్పట్లో ఆ రోజుల్లో స్థాపించిన అటువంటి మన కులస్తు పెద్దలందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 2025-26 సంవత్సరము మన పద్మశాలి కులస్తుల పిల్లల విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రైజు మనీ ఉంటుంది. ఆ తర్వాత లంచ్ కూడా ఇక్కడనే చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పద్మశాలి సంఘాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చిన 30 సంవత్సరాల నుండి వాళ్ళు ఎంతో శ్రమించి ఎంతో వాళ్ళ త్యాగాలు గురించి ఈ యొక్క పద్మశాలి ఐక్యత చాటాలని చెప్పి వాళ్ళ యొక్క సంస్థను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయింది. మరియు దానితో పాటు మార్కండేయుని కూడా వాళ్ళ యొక్క సాయశక్తుల వాళ్ళ అనుగుణంలో స్థాపించబడినది. కాబట్టి వాళ్ళని గుర్తింపు కోసం, వాళ్ళ జ్ఞాపకార్థం కోసం, వాళ్ళని గౌరవించడం కోసం ఇప్పుడున్న కమిటీ వాళ్ళని గౌరవించాలన్న ఉద్దేశంతో సన్మానించాలన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తాము. వాళ్ళు కేజీపీ డ్యాష్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. 1 పంగ లక్ష్మణ్ గారు, మాజీ అధ్యక్షుడు. కారంపూడి సిద్ధిరాములు, కారంపూడి సిద్ధిరాములు గారిని సన్మానించాలని కోరుతున్నాము. నరసింహ వచ్చారా? కోటు జనార్దన్ గారు, వారు బడుగు వీరయ్య గారు. ఆ తర్వాత కారంపూడి గణేష్ గారు బడుగు వీరయ్య గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. జిల్లా సుధాకర్ గారిని ఇక్కడ కొట్టు సంతోష్ గారు సన్మానించవలసి ఉంటుంది. సన్నపూరి రామూర్తి గారు, రాము గజం నరసింహ గారు వచ్చారా? ఫాదర్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? రామాల సత్య గారు వచ్చారా? వారి తరఫున కుటుంబ సభ్యులు. కూర్చో. అలాంటి యాదగిరి గారిని కూడా మన సికింద్రాబాద్ పద్మశాలి సంఘము అధ్యక్షులు మంద జగన్ గారు సన్మానించవలసింది వచ్చారు.
మన సంఘానికి అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి మెరిట్ ప్రకారంగా ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, రెండవ బహుమతి, ఆ తర్వాత వారిని కూడా సన్మానించి సత్కరించి సీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అశ్విత చెప్తాను. ఓకే అదే కదా రైట్. ఓకే డాన్. ఓకే. ఈ పద్మశాలి సంఘం తరఫున సన్మానించడం జరుగుతుంది. అతనికి వచ్చిన మార్కులు 543 మార్కులు. బొమ్మాయి సుశాంత్ రాలేదు. 527. గడ్డా శివాజీ సనా వెంకటేశం. పెండెం అక్షయ సనా భాస్కర్. గొరిట్యాల అమూల్య. డాక్టర్ నర్సింహులు. మార్కులు 497. గొరిట్యాల అమూల్య సన్మానించడం సన్నపల్లి రామకృష్ణ గారు సన్మానించారు. అనితేజకు వచ్చినటువంటి మార్కులు 487. కరెక్టేనా? 487 సన్మానిస్తున్నారు. శ్రీనివాస్ వచ్చిన మార్కులు 480. అతన్ని అడుగు వేరే గారు సన్మానించడం జరుగుతుంది. డాక్టర్ సత్యనారాయణ. ఆమెకు వచ్చిన మార్కులు 474. నరసింహ గారు సన్మానించడం జరుగుతుంది. ఆమెకు వచ్చినటువంటి మార్కులు 455. మనవారు బాబు కూర్చోమ్మా. కూర్చో కదా. బుద్ధ ప్రవీణ్ గారు. ఇచ్చినప్పుడు అందరూ మీరు శ్రీ మార్కండేయ శివపంచాయతన దేవాలయానికి శాశ్వత సభ్యత్వం ఎవరైతే మాకు సహకరించారో వారికి 20,116 ఎవరైతే అందజేసిరో వారికి మేము కమిటీ తరఫున పద్మశాలి అడ్డగుట్ట సంఘం తరఫున మేము సన్మానించాలని అంటున్నాము. కాబట్టి ఈరోజు వేదిక ద్వారా సన్మాన కార్యక్రమము జరుగుతున్నది.
మన సిల్వర్ రామకృష్ణ గారు సన్మానించవలసింది. సంజీవ్ కుమార్ గారు స్టేజ్ వరకు రావాలని కోరుకుంటున్నాం. మందే ఈశ్వర్ గారు పద్మశాలి సంఘం. సంఘము మరియు ఇక్కడ మన పద్మశాలి ఐక్యతపై మనము అవిరళ కృషి చేస్తున్నాము. ప్రతి వాళ్ళు ఇక్కడ విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులు ఈ సంఘానికి ఏదోడు వాదోడుగా నిలబడతారని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ తరపున 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమున ప్రతి ఒక్కరూ సంఘానికి పాటుపడతారని ఈ యొక్క సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. మరియు ఈ సంఘము దీంతో పాటు ప్యారలల్గా మన యొక్క శ్రీ మార్కండేయ శివ పంచాయతీ దేవాలయం నిర్మించడం జరిగింది. వాటి యొక్క అభివృద్ధికి మనము ఏ విధంగా అయితే ప్లాన్లో తీసుకున్నామో అది ఒక కమిటీ ఏర్పడి ఒక్కొక్క జనరల్ బాడీలో నిర్ణయించుకొని శాశ్వత చంద రూపంలో ఒక అమౌంట్ నిర్ణయించినాము. కాబట్టి ఇక్కడ కుల అందరూ ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ తెలుసుకోగలుగుతారని నేను భావిస్తున్నాను. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్లో మార్కండేయ దేవాలయం తరఫున ఒక 20,116 శాశ్వత చందా రూపంలో ప్రతి వ్యక్తి తీసుకోవడం ఇవ్వాలని మేము అక్కడ జనరల్ బాడీలో నిర్ణయించినాము. కాబట్టి వారు వాళ్ళ ధర్మాల ప్రకారంగా మన యొక్క టెంపుల్ అభివృద్ధి కొరకై వాళ్ళ జీవిత సహకారం చేయాలని ఈ వచ్చిన బంధుమిత్రులకు కానీ ఇప్పుడు ఎందుకంటే దేవుడు అనేవాడు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరి తరఫున నేను ఈ గుడి అభివృద్ధి కొరకై పాటుపడతారని ఈ శాశ్వతంగా ఏ ఒక్క నయా పైసా కూడా ఈ కమిటీ కూడా వాడదు. దాని యొక్క వచ్చిన ప్రతిఫలాన్ని మాత్రమే గుడి నడవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీళ్ళను పై కమిటీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ పద్మశాలి సంఘం కావచ్చు, వాళ్ళ తరఫున కూడా మా టెంపుల్ అభివృద్ధి కొరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని ఈ యొక్క గుడి తరఫున కూడా మీరు కూడా ఇళ్ళవేళలా మాకు అండగా ఉంటారని మాకు తోడు నీడగా అభివృద్ధికి దినదిన అభివృద్ధికి పాటుపడతారని ఈ సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికి కూడా మా దగ్గర 25 మంది డోనర్సు 20,116 అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చారు. ఆ విధంగా నేను ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఆ ఇచ్చినందుకు ఈ 25 మంది ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు ఈ కమిటీ తరఫున పద్మశాలి సంఘం తరఫున శ్రీ మార్కండేయ దేవాలయం తరఫున కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు కూడా గుడి అభివృద్ధి కొరై వాళ్ళ తపనతో ముందుకు సాగాలని వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని కూడా నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని వీళ్ళని కూడా మాకు గుడికి సహకరించారు కాబట్టి వాళ్ళని కూడా మేము సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరిని విడివిడి పిలుస్తాము. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఈ యొక్క సన్మానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా మాచన కృష్ణ వాళ్ళ తరఫున ఎవరైనా వస్తే ఈ యొక్క సన్మానాన్ని అందుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి 25,116 గ్రాండ్ చప్పట్లతో నాకు ఆహ్వానం పలకాలేదు. మాచన కృష్ణ వాళ్ళ తరఫున ఎవరైనా వస్తే ఈ సన్మానాన్ని అందుకోవాల్సి
కోరుతున్నాను. అనగంటి రామచందర్, అతను గుడికి సహాయ సహకారాలు 20,111 రూపాయలు సన్మానించవలసిగా కోరుతున్నాను. అనగంటి రామచంద్ర 20,111 రూపాయలు అతను గుడికి ఇచ్చినటువంటి విరాళము 20,116. 20,116 మొట్టమొదటి రామూర్తి గ్రాండ్ గా మొదటగా స్పందించింది సన్నపూరి రామూర్తి గారే. జెండా రూపకంగా స్వాస్థ్య మెంబర్స్ రూపకంగా 20,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి తన పుణ్యలే గారు నాలుగుతోని సత్కరించవలసింది కోరుతున్నాను రామకృష్ణకు. ఆయన ఇచ్చింది, రామకృష్ణ గారు ఇచ్చింది 20,116 రూపాయలు. కారంపూడి గణేష్ రాములు పుణ్యలే గారు సన్మానించాలని కోరుతున్నాను. నగండి తిరుపతి పివి నరసింహ గారు 20,100 కుటుంబం వారు ఎవరైనా వచ్చారా? లేదా ఇంకోటి రెండు సన్నిచ్చిపోయింది సన్నికి సార్ ఫోన్. సరే నువ్వు కెమెరా తీసుకున్నాక సన్నికి సార్ ఫోన్. అలాంటి యాదగిరి కుటుంబానికి భగవంతుడు హలో సన్నీ, కింద లెన్స్ బ్యాగ్ తీసి పెట్టి కింద పెట్టేసేవా? కింద లెన్స్ బ్యాగ్ కింద ఆంటీ వాళ్ళు మోడే కిషోర్ ఉప్ల శ్రీకాంత్ గారు ఉప్ల శ్రీకాంత్ గారే స్టేజ్ వరకు రావాలి. సత్తయ్య వారు ఈ యొక్క సభకు రాలేదు. వారు కూడా 20,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. పుట్ట యాదగిరి గారు రూపాయలు మన మార్కాండే టెంపుల్కి స్వాస్థ్య మెంబర్షిప్ ద్వారా ఇవ్వడం జరిగింది. వారికి కారంపూడి గణేష్ గారు సత్కరించవలసిన కోరుతున్నాము. స్టేజ్ వారికి రావాల్సిందిగా వారికి సెక్రటరీ సన్మానించడం జరిగింది. 483 సిల్వర్ ధనుష్ బుక్. మీరందరూ పోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా లంచ్ చేసుకోకుండా వెళ్ళకూడదు. సుస్వాగతం. కార్పొరేటర్ గారికి, ప్రసన్న లక్ష్మణ్ గారికి, మన పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ శ్రీరామ్ గారు స్వాగతం సత్కరించవలసింది కోరుచున్నాము.
వారికి సీల్డ్ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ ఎంఆర్పిఎస్ నాయకులు రత్నా యాదగిరి గారిని కోటి సంతోషంగా సన్మానించాలని కోరుతున్నాం. పరిశ్రమలుగా सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल घूमे माला में एक है। प्यारे प्यारे फूल घूमे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी, पपीहे की ढेर प्यारी, कोयल की कूक न्यारी, पपीहे की ढेर प्यारी, गा रही है तराना बुलबुल राग मगर एक है। गा रही है तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। गंग जन्म ब्रह्मपुत्र कृष्णा कावेरी, गंग जन्म ब्रह्मपुत्र कृष्णा कावेरी, जाकर मिल गए सागर में हुई सब एक है। जाकर मिल गए सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। थैंक यू। కొని వెళ్ళవలసిందిగా అనేవి చేస్తున్నాను. Abre.